టీవీ నా పేరు శ్రావ్య బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఏరు దాటాక తెప్పను కాల్చే తీరుతో ఆత్మగౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అటువంటి వారి వద్ద ఎవరూ కొనసాగలేరని టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అజీజ్ చెప్పారు. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు మార్చి 2వ తేదీన నెల్లూరుకు విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండకూడదని భావించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని విడిచిపెట్టారని, తమ రిక్వెస్ట్తో స్పందించి టీడీపీలో చేరుతున్నారని వివరించారు. ఓకే, అందరికీ నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం. వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే, ఆ పార్టీలో గౌరవం లేక. గౌరవం ఒకటే, ఆయన తీసుకున్న గౌరవం ఒకటే. ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలు కాలేదు, గౌరవంగా ఉండాలని వచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందువల్ల ఆ పార్టీని తిరిగి బయటకు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన, ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన. ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది. నేను తెలుగుదేశం నాయకులు, మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం. ఆయన తెలుగుదేశంలో చేరడానికి ముందు చూపించారు. అయితే ఆయనతోటే అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. ఇంతమంది చేస్తున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకోవడానికి ఇబ్బంది ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. 2వ తేదీ డేట్ ఇచ్చారు. 2వ తేదీ మార్నింగ్ 10:30కి, between 10:30 and 11 వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ 11:30కి వస్తారు. వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు అజీజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా, ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు, ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ, అది పెద్దలు అంటారు, ఏరు దాటంగానే తప్పని కాల్ చేసి తప్పు. ఈరోజు అట్లా అప్పుడే కాల్ చేశారు ఆయన. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, అలాగనే డిప్యూటీ మేయర్లు, అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు. వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు. జిల్లా స్థాయిలో, ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు. అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది. వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు, ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది. వారు 2వ తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకులు అవసరం ఈ రాష్ట్రానికి, దేశానికి గారి మేమందరం ఘోరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది. అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరేడి. ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇంక నుంచి నెల్లూరులో
ఒక ప్రత్యేకత జరగబోతుంది. నెల్లూరు కంప్లీట్ గాని స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మీ అందరినీ అనౌన్స్ చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు అందరికి కానీ 2వ తారీఖు మీరందరు కానీ 10 గంటలకల్లా మీరందరు కానీ రావాలని కానీ కోరుకుంటాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV.